హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫర్ ఆల్. ఈరోజు మనం సొంటి టీ చేయబోతున్నాం. షుగర్తో కాకుండా బెల్లంతో చేయబోతున్నాం. సో దాన్ని ఎలా చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి తీసుకుందాం మరి. సో దానికి ఏంటంటే ఈ టైంలో ఈ వర్షాకాలంలో సొంటి చాలా బాగా పనిచేస్తుందండి సొంటి టీ అనేది. సో సొంటి పాలు కూడా తాగొచ్చు. కాకుండా మనం ఏంటంటే సొంటి టీ చేస్తున్నాం. పాలు తర్వాత మీకు ఏదైనా సరే నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. సొంటి టీ అనేది చాలా బాగుంటుంది, చాలా మంచిది, హెల్త్ కి మంచిది. తర్వాత ఏంటంటే మనకి డైజెషన్ సిస్టమ్ మెరుగుపడుతుంది. తర్వాత ఏంటంటే మనకి ఏదైనా సరే కాఫ్ కానీ దగ్గు జలుబు ఇలాంటి ఏమైనా ఉంటే సరే ఇలాంటి సీజన్ లో వర్షాకాలంలో సొంటి టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా బాగుంటుంది కూడా, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఘాటుగా తీగా చాలా బాగుంటుంది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందామా మరి, రండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక గ్లాస్ పాలు అండి. ఒక గ్లాస్ పాలు. నేను చెప్తున్నా కదా ప్రతిసారి కూడా ఒక టీ కోసమే చెప్తున్నాను. చాలా మంది నాకు అడుగుతున్నారు ఏంటంటే ఒక 5గురికి ఒక 6గురికి చేసే రీతిలో చెప్పండి అని అంటున్నారు. వాళ్ళ కోసం మళ్ళీ చెప్తాను. కానీ ప్రస్తుతానికి ఏంటంటే నేను ఒక టీ కోసం చెప్తున్నాను. ఒక గ్లాస్ పాలు, తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అండి, ఒక గ్లాస్ నీళ్ళు కావాలి. సో దానికి కావాల్సింది టీ పొడి. సో దానికి కావాల్సింది బెల్లం అండి. ఇది బెల్లం గురించి చాలా మంది కమెంట్ చేస్తున్నారు, ఏ బెల్లం వాడుతున్నారు మీరని. మేము మా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో బూరుగుపూడి బెల్లం అని దొరుకుతుంది. సో మేము బూరుగుపూడి బెల్లం వాడుతున్నాము. ఈ బూరుగుపూడి బెల్లం ఏంటంటే పాలల్లో వేస్తే, పాలు స్టార్టింగ్ లో వేసినా ఎండింగ్ లో వేసినా పాలు ఇరిగిపోవు, టీ ఇరిగిపోదు. టీ చాలా టేస్టీగా ఉంటుంది, అమృతంలా చాలా బాగుంటుంది ఈ బూరుగుపూడి బెల్లం. ఇది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మాత్రమే దొరుకుతుందండి. సో మీకు కావాలనుకుంటే మీరు ఆర్గానిక్ బెల్లం వాడచ్చు. సో చాలా మంది అంటున్నారు స్టార్టింగ్ నుంచి బెల్లం వేసి కలిపినా ఏం ఇరిగిపోదు. మేము చెప్పిన అది ఏం అవసరం లేదండి. ఇది ఎప్పుడు వేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. బెల్లము బూరుగుపొడి వాడితే ఏ ప్రాబ్లం, ఆర్గానిక్ బెల్లం వాడినా సరే పాలు ఇరిగిపోవు, టీ బాగుంటుంది. తర్వాత దానికి కావాల్సిన సొంటి అండి. సొంటి మీకు తెలిసే ఉంటుంది కదా, అది అల్లాన్ని ఇలాగా డ్రై చేసి పెడతారు సొంటిది. సో నేనేంటంటే సొంటిని ఇలాగా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇలాగా సొంటిని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఉంచుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. ఇదండి. సో దానికి మనం ఇది చూపించాను కదా ఇంగ్రీడియంట్. ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చూసుకుందాం మరి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి, కామన్ అండి, అందరికీ తెలిసిందే. సో దాని మీద ఒక టీ ప్యాన్ పెట్టుకోవాలి. టీ ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి. సో మనం పాలు నీళ్ళు వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఏంటంటే ఈ రెండు కొంచెం కాసేపు అలా మరగించిన తర్వాత మా ప్రాసెస్ మీకు తెలుసు కదండి. మా ప్రాసెస్ మేము స్టార్టింగ్ అంటే మేము ఏం చేస్తామంటే పాలల్లోనే బెల్లం అనేది వాడుతాము. నా స్టైల్ అండి ఇది. సో 2 స్పూన్లు బెల్లం వేసుకుంటున్నాం. ఒకటికి కదా 2 స్పూన్లు బెల్లం వేసుకున్నాం. ఈ బెల్లము వేసాను కదా, బెల్లం వేసిన తర్వాత పాలు ఇరిగిపోతే చాలా మంది చెప్తున్నారు. అసలు చూడమ్మా, ఏమైనా పాలు ఇరిగాయమ్మా? విరగదు. ఎందుకంటే మేము వాడే బెల్లం వేరుంటుందండి. మేము స్టార్టింగ్ లో బెల్లం వేసినా సరే, పచ్చి పాలలో బెల్లం వేసినా సరే పాలు ఇరిగిపోవండి. ఎందుకంటే మేము వాడే బెల్లము బూరుగుపూడి బెల్లం అంటారు. అంటే ఆర్గానిక్ బెల్లం కూడా వాడేవాళ్ళము. కానీ మీకు వీడియో ఇది టేస్ట్ మా షాప్ లో మేము దీన్ని మెయింటైన్ చేస్తామండి. ఎందుకంటే ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, కలర్ కూడా సూపర్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ ఆర్గానిక్ ఇది బూరుగుపూడి అనేది ఏంటంటే ఊర్లో తయారవుతుంది. బూరుగుపూడి బెల్లం అనేది ఇక్కడ బూరుగుపూడి అనే ఊర్లో దొరుకుతుందండి. ఈ బూరుగుపూడి చాలా బాగుంటుంది, చాలా ఆర్గానిక్ గా ఉంటుంది. ఈ బెల్లంలో కెమికల్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం పాలలో వేసినప్పుడు పాలు ఇరిగిపోవు, టీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఓకేనండి. ఇదిగోండి పాలు మంచిగా బెల్లం వేసిన తర్వాత పాలు చక్కగా మరిగాయి కదా. ఇప్పుడు ఏంటంటే నేను దీంట్లో ఏం చేస్తున్నానంటే 2 స్పూన్లు టీ పొడి వేస్తున్నాను. చూసుకోండి, 2 స్పూన్లు టీ పొడి వేసాను. సో నార్మల్ గా టీ పొడి అనేది మంచిగా వాడడానికి ట్రై చేయండి, క్వాలిటీ వాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి డిసీజెస్ ఏం వచ్చినా సరే మనం రెగ్యులర్ గా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎక్కువగా తాగేది టీ. సో ఈ టీ అనేది ఏంటంటే టీ పొడి చక్కగా ఉంది. చూసారు కదా, బూరుగుపూడి బెల్లం వేసాను, తర్వాత టీ పొడి వేసాను. చూసారు ఎంత కలర్ ఎంత బాగుందో. సో నార్మల్ గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే టీ పొడి అనేది గుర్తుపెట్టుకోండి. టీ పొడి వీలైనంత వరకు క్వాలిటీ వాడడానికి ట్రై చేయండి. ఒకవేళ టీ షాప్ వాళ్ళు అయితే నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మన హెల్త్ తో పాటు ఎదుటి వాళ్ళ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే టీ పొడి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టీ పొడితోనే టీ తయారవుతుంది. సో ఆ టీ పొడి సరిగ్గా ఉంటేనే వాళ్ళ హెల్త్ తో పాటు మన హెల్త్ బాగుంటుంది. మనం ఏదైతే మన నమ్మకం ఉంటుందో అది ఈ రోజు కాకపోయినా రేపైనా కాపాడుతుంది. ఎదుటి వాళ్ళని మోసం చేసి ఎదుటి వాళ్ళ మీద ప్రయోగించే వ్యాపారం ఎప్పుడు కూడా నిలవదు. సో ఈ రోజు క్వాలిటీ పెట్టండి. ఈ రోజు వ్యాపారం లేకపోయినా రేపైనా బాగుంటుంది, రేపు కాకపోతే ఎల్లుండైనా బాగుంటుంది. కానీ తక్కువ టైంలో నేను సంపాదించేయాలి, తక్కువ టైంలో వ్యాపారం చేసేయాలి, తక్కువ టైంలో ఎక్కువ సంపాదించేయాలని చెప్పేసి తక్కువ రకం టీ పొడి వాడి జనాల మీద ప్రయోగించి వాళ్ళ
వాళ్ళ హెల్త్ పాడైపోయిన తర్వాత ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది. సో వీలైనంత వరకు టీ పొడి మాత్రం మంచిది వాడడానికి ట్రై చేయండి. ఇది నా రిక్వెస్ట్ అండి. సో ఇది అయిపోయింది కదా, టీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం సొంటి పొడిని లాస్ట్ లో యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ అండ్ హాఫ్ ఒక సొంటి పొడిని యాడ్ చేసిన, ఎందుకంటే కొంచెం ఘాటు ఉంటే టీ అనేది, సొంటి వేయంగానే కొంచెం ఘాటు ఉంటే టీ అనేది చాలా బాగుంటుంది. టీ మనకి ఏమైనా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, జలుబు, దగ్గు, కాఫ్ అలాంటి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సొంటి అనేది చాలా బాగా పనిచేస్తుంది. సొంటి టీ మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మంచి వర్షం టైంలో మీరు సొంటిగా ఈ టీ తాగితే మీకు జలుబు, దగ్గు ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉందో క్లియర్ అయిపోతాయి. చాలా హెల్త్ కూడా చాలా మంచిది. మన డైజెషన్ సిస్టమ్ చాలా బాగా మెరుగుపడుతుందండి. ఓకేనా అండి? ఓకే, చక్కగా టీ అయిపోయింది చూసారా, చూపించమ్మా. టీ నీట్ గా మంచి గోల్డెన్ కలర్ వచ్చి టీ అయిపోయింది. సొంటి నేను లాస్ట్ లో వేసాను, మీరు గమనించారో లేదో. అల్లం కూడా లాస్ట్ లోనే వేస్తాను, ఇలాచిని కూడా, ఇలాచి స్టార్టింగ్ లో వేస్తాను, అల్లాన్ని లాస్ట్ లో వేస్తాను, సొంటిని కూడా లాస్ట్ లో వేస్తాను. సో నేను చెప్పిన టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యి నేను చెప్పిన విధానంగా చేస్తే టీ సూపర్ ఉంటుంది. టీ షాప్ వాళ్ళకి కూడా నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే కనుక మీ వ్యాపారం చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా కస్టమర్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మీరు క్వాలిటీ మెయింటైన్ చేయండి, తర్వాత భగవంతుడు మనం చూసుకుంటాడు. ఓకేనా అండి? సో ఇక టీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకొని గ్లాసులో పోసుకొని తాగడమేనండి. ఇది టీ, సొంటి బెల్లం టీ. ఓకేనా అండి? చూసారు కదా, చక్కగా ఒక గ్లాస్ లో ఫిల్టర్ చేసుకొని తాగడమేనండి. ఒక గ్లాస్ లో ఫిల్టర్ చేస్తుంది చూడండి. ఇదండి సొంటి టీ. ఇదండి సొంటి టీ. ఈ సొంటి టీ అనేది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీరు ఈ వర్షాకాలంలో తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. చాలా బాగుంటుంది కూడా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి. సీరియస్ గా అండి చాలా బాగుంది, ఘాటుగా ఉంది. స్మెల్ కూడా సొంటి ఎలా ఉంటుందో అదే స్మెల్ వస్తుంది. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.